బాగా వినండి. మరి మరి బైబిల్ ఎంత గొప్పదో మరి వినాలి కదా. హల్లెలూయా హల్లెలూయా అని పిచ్చికేకలు ఎట్టకండి, గంతులు వేయకండి. ఈ పోలీసు వారు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం మానేశారు? ఎవరు నిద్రపోనెత్తున్నారా? పక్కింటి వాళ్ళని ఎవరినైనా ప్రశాంతంగా ఉండనిస్తున్నారా? ఓ ఓ ఓ ఓ సమాధుల్లో నక్కలరిచినట్టు ఏంటంటే గీతాలాపన. అల్లరి పెట్టమన్నాడండి దేవుడు? ఎక్కడైనా అల్లరి పెట్టమన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్లో ఉందే గాని రాత్రి పగలు లేకుండా ఇరుగు పొరుగున వారికి నిద్ర శాంతి లేకుండా అల్లరి చేయమన్నాడండి. ఎక్కడో బిషపాదరియా గ్రౌండ్లో ఎవడో ఒక దరిద్రుడు ఇచ్చేసి అల్ల కల్లోలం చేసి అక్కడ పాపం అక్కడ మన హైకోర్టు జడ్జి ఒక ఆయన ఎదురుగుండా గెస్ట్ హౌస్లో పడుకుంటే ఆ రాత్రంతా నిద్రపోనీయకుండా ఈవెన్ సిఐని పంపినా సరే, అయ్యా కొంచెం సౌండ్ తగ్గించండి అయ్యా, ఒక న్యాయమూర్తి ఉన్నాడు పక్కనే, మీరు కనీసం అని ఒక సిఐ కనికరించమన్నట్టుగా వచ్చి అడిగినా సరే ఎదిరించి గొడవ చేసి అల్లరి చేసి రాత్రి 11 దాటిన పిచ్చి కేకలు వేసినందుకేనండి ఈరోజు ఏ చోటకు వెళ్ళినా క్రైస్తవులకి మైదానాలు ఇవ్వటం లేదండి. మైదానాలు ఇవ్వటం లేదు. నీకు ఆనందంగా ఉందా? ఇంట్లో తలుపులన్నీ వేసుకుని ముర్ర చితగొట్టుకో అని పబ్లిక్లోకి వచ్చి న్యూస్ చేస్తావేంటి? నీకు లా తెలీదా? నీకు కామన్ సెన్స్ లేదా? నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే గదిలోంచి బయటకు వచ్చి కేకలేస్తావేంటి నువ్వు? ప్రశాంతమైన వాతావరణంలో పాఠం చెప్పండి. ఒక పిల్లడికి పాఠం చెప్పాలంటే టీచర్ సైలెన్స్ అని బెంచి మీద కొడుతుంది, బెత్తం దెబ్బలు సైలెన్స్ అంటది. అప్పుడు కదండి ఆ పాఠం ఏంటో అర్థమవుతుంది పిల్లలకి. ఎవడ మట్టుకాలు మాట్లాడుకొని, ఎవడ మట్టుకాడు బెంచీల మీద గెంతుకొని, ఎవడ మట్టుకాడు జెండాకి జై అంటే ఆవిడేం చెప్తుందండి? నాయనా దేవుని కుమారుడా, నువ్వు దేవుని బిడ్డవు కదా అని అనొచ్చు కదా. ఓ కుమారుడా అంటాడు. ఏంటండి అడిగే పిచ్చండి, అడిగి పెద్ద రోగం పడ్డది. నీ కొడుకునప్పుడు అలా పిలిచావురా నువ్వు ఓ కుమారుడా అని? ఈ ఓవర్ యాక్షన్ దానికి ఎంత సున్నితంగా పిలుస్తారంటే మీ బిడ్డని నాన్న రారా అంటారు. చాలా అడొస్తాడా? నువ్వు ఇలా గరిస్తే భయపెట్టుకొని పారిపోతాడు. మా బాబుకి దెయ్యం పట్టిందని. సమాజంలో క్రైస్తవ్యానికి కళంకం తెచ్చిన దొంగ సన్నాసులు ఉన్నారండి ఈరోజు. క్రైస్తవ్యంలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారండి ప్రతిరోజు. పబ్లిక్ న్యూసెన్స్ అండి వీళ్ళ వల్ల, వీళ్ళందరి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ ఇది. ఈరోజు హైందవులు ఒకప్పుడు హైందవ సోదరులు మనం ఎంతో మిళితమై ఉండేవాళ్ళం అండి. ఒకప్పుడు ఇస్లాం సోదరులు మనం కలిసి ఉండే. నిజంగా మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలండి. అన్ని మతాల వారు ప్రేమాను రాగాలు కలిగిస్తూ ఎవరి మనోభావాలకి ఇబ్బంది కలగకుండా ఉండే చక్కటి పీనల్ కోడ్ను వీళ్ళు రాసుకున్నారు కదండి. దాన్ని గౌరవించాలా మీరు? మనమే దౌర్భాగ్యులుగా ప్రవర్తిస్తే ఈ మిగతా వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? మనమేనండి. మీ నిమిత్తమే నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతున్నది అన్నాడండి. మీ నిమిత్తమే. నన్నెవరు అనరు, మిమ్మల్ని బట్టే నన్ను అంటున్నారు. నన్నెవరు కాకుండా ఉండలేరు, కానీ మీ నిమిత్తమే నా పిల్లలు నా కాకుండా పోతున్నారు. అది దేవుడు నేసిన నిందండి, దేవుడు ఏడుస్తున్న ఏడుపండి. క్రైస్తవుడు తెలుసుకుంటున్నాడండి ఈరోజు. కేకలు, అల్లరి, గొడవ వద్దండి. ఆ తప్పులు చేయించకండి వాళ్ళ చేత. మాటలు వినిపించండి సున్నితంగా, నెమ్మదిగా చెప్పండి, కేకలు పెట్టకండి. అందువలన ఆయన జడ్జి కోపగించిన తర్వాత పెద్ద న్యూసెన్స్ అయిపోయిందండి. ఈరోజు మాకెందుకు గ్రౌండ్ ఏమన్నారు? అలాంటి కేకలు కూడా ఇక్కడ అరుస్తారు. ఎందుకంటే పక్కన పోలీస్ అఫీషియల్స్ వీళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళకి న్యూసెన్స్ చేయించండి. మన నాయకులు, మన అధికారులు మనం గౌరవించుద్దా? మన అధికారులు మనం గౌరవించాలా వద్దా? గౌరవించాలి. మరి ఏది నీ గౌరవం? ఒక న్యాయమూర్తికి నిద్ర లేకుండా రాత్రంతా అల్లరి పెట్టేటండి ఆ బోధకుడు ఎవడో వచ్చి అక్కడ ఆ బిషపజారీ గ్రౌండ్లో. వద్దండి. క్రైస్తవుడు అంటే శాంతి, సమాధానం. ఏమండి బాగా ఆలోచించగలరా? కనుక ఈ క్రీస్తు శకం 1910లో మిలిటన్ కోవిచ్ యుగోస్లావియాకు చెందిన వాళ్ళు, అదే చాప్లన్ లస్కర్ అమెరికా, వీరు ఏమన్నారటండి? భూ వాతావరణములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఎప్పుడు చెప్పారండి? 1910. ఎప్పుడు చెప్పారండి? కరెక్ట్గా చెప్పాలి.